ఎందుకు ఎందుకు హరిశంకర్ గారు ఇలాంటి సినిమా తీస్తారో నాకు అస్సలు అర్థం కాదు. గబ్బర్ సింగ్ లాంటి కల్ట్ ఇచ్చినప్పుడు దానికి రెట్టింపు ఇవ్వాలి, కానీ ఎంత చిరాకు పుట్టిందంటే తేరీ రీమేక్ కాదన్నారు. బట్ వైల్ వాచింగ్ ద ఫిలిం తేరీ సీన్లు కనిపిస్తున్నాయి, కొన్ని తేరీ సీన్స్ కొన్ని మ్యాచింగ్ కనిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేశారు సెకండ్ హాఫ్ గబ్బర్ సింగ్ అయితే. మళ్ళీ దాంట్లో దురంధర్ ప్లాట్ ఇది ఇరికిచ్చారు. అసలు పాకిస్తాన్ అంటారు, టెర్రరిస్టులు అంటారు, ఎంత ఇల్లాజికల్గా రాసుకున్నారంటే హైదరాబాద్లో టెర్రరిస్టులు తిరుగుతుంటే ఇంక అసలు సాట్స్ లేరు, ఐబీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేరు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఏసీపీ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నట్టు చూపిస్తారు. అస్సలు అర్థం కాదు అదేంటో. కానీ ఏంటో అసలు పక్కన వెళ్తుంటే వాళ్ళు జిహాద్ అంటుంటే వాళ్ళు ముస్లిమ్స్ అనుకుంటున్నారు హైదరాబాద్. ఎంత ఇల్లాజిక్ అంటే టెర్రరిస్టులు మరీ ఎంత వీక్గా ఉంటారా అని అనిపిస్తుంది. బట్ సినిమాలో కొన్ని చెప్పుకోవడానికి ఉన్నాయి. వాట్ ఈస్ దట్? హరీష్ శంకర్ గారు డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం బాగుంది, స్టైల్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, వాట్ నాట్ ప్రతిదీ బాగుంది. అసలు చూడటానికి అంత బాగున్నాడంటే పవన్ కళ్యాణ్ అసలు చెక్కిపోయారు థియేటర్లో ఒక్కొక్కడు. కానీ దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే ఉండాలి, స్టోరీ ఉండాలి. ఓకే, అవుట్డేటెడ్ స్టోరీ అయినా ద ప్రజెంటేషన్ షుడ్ బి గుడ్. ఇప్పుడు ధమాకా సినిమా ఉంది, ధమాకా సినిమా అది ఒక రెగ్యులర్ రొటీన్ స్టోరీ అది. బట్ ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ రవితేజ అండ్ ద స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అండ్ ద కామెడీ, ఆ డ్రామా అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్ సే ఈజ్ ఈ రెగ్యులర్ ప్లాటే అదే రొట్ట స్టోరీ. బట్ డ్రామా అనేది కొద్దిగా క్యాచీగా కామెడీగా ఉంటే ఖచ్చితంగా ఎక్కుద్ది సినిమా. ఖచ్చితంగా ధమాకా లాంటి సినిమాలు ఎక్కుతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఎక్కుతాయి. కాదు అంటే కట్ 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 అంట సినిమా అంతా. డిఎస్పీని తోసారు, తమన్ని పెట్టారు, తమనేమో బేబీ జాన్. తమనన్న అసలు నిజంగా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకు. బీజిఎం అసలు బేబీ జాన్ బీజిఎం హిందీ లిరిక్స్ తీసేసి తెలుగు లిరిక్స్ పెట్టారు. అండ్ విత్ అసలు తమనన్న ఇంకోటి ఓజీ బీజిఎంలు మిగిలిపోయిన బీజిఎంలు కొట్టేసినట్టు ఉంది దీంట్లో. ఈ మూవీ చాలా రిచ్గా ఉంది, హై ప్రొడక్షన్ వాళ్ళు. అసలు మైత్రి వాళ్ళు చూసి ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు. అసలు సాంగ్స్ బాగాలేదు, సాంగ్స్ దేకలే ఇంకా చాలా తప్ప. ఆ రెండు సాంగ్స్ ఏ సాంగ్ బాగాలేదు. మళ్ళీ ఆర్ ఆఫ్ వస్తారు తీస్తారు, మంచి పని అయింది. ఇంక రాశికన్నా అయితే వేస్ట్, లిటరల్లీ రాశికన్నా వేస్ట్ సినిమాలో. ఎందుకు వచ్చిందిరా బాబు అనిపోతారు. రాశికన్నా ఉన్న 10 నిమిషాలకి ఎందుకే స్క్రిప్ట్ చదవాలంటారు. శ్రీలీల అమ్మ ఓవర్ యాక్షన్. నేను మాట్లాడిన శ్రీలీల గురించి అసలు నేను మాట్లాడను. జస్ట్ ఆ శ్రీలీల ప్లేస్లో రాశికన్నాని పెట్టినా బాగుండు. కొన్ని మంచి యాక్టింగ్ ఏం చేసేది, పిల్ల ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. ఆ రోల్స్ని రివర్స్ చేస్తే బాగుండు. శ్రీలీల కనీసం 2 నిమిషాలు కనిపించేది, ఎయిర్లోకి మళ్ళీ పడింది ఇక్కడ. ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి పొక్కలు. ఏం చెప్తాం, అదే రొట్ట. ఇంకంత మించి ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు 1 మ్యాన్ షో అంతే. అండ్ ఇంకోటి, ప్రతి 2 నిమిషాలకి డప్పు కొడతానే ఉంటాడు. ప్రతి ఒక్కడు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కడు డప్పు కొడతానే ఉంటాడు పవన్ కళ్యాణ్ని. అది ఏమనుకుంటున్నారు, సినిమా అనుకుంటున్నారా లేకపోతే డప్పుల ప్రోగ్రామ్ అనుకున్నా నాకు అర్థం కాదు. 2 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి పాలిటిక్స్ కానీ, స్పీచ్లు కానీ, కెరీర్ కానీ, సినిమా కానీ ఏదో ఒకటి ఎవడో వచ్చి ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు, లేపుతానే ఉంటాడు. అరగంటకోసారి చెప్పినా బాగుంటుంది. 2 నిమిషాలకు ఒకసారి అంటే లిటరల్లీ ఆడియన్స్కి, అంత ఫ్యాన్స్ కానీ చాలా చిరాకు పుట్టింది. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా నాకే చాలా చిరాకు పుట్టింది. ఎందుకు ఎంత డప్పు కొట్టుతున్నారు అని. సీ ద వే ఆఫ్ టెల్లింగ్ యూ మే షో ద సీన్స్ వెల్. అది చెప్పడం ఎందుకు. ఇంకోటి అసలు ఈ రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ సీన్లు అన్నీ ఈ టెర్రరిస్టులు చేసినట్టు దూర్చేశారు. మొత్తం ఆపరేషన్ సింధూర్ దూర్చేశారు, మా కార్గిల్ వారు దూర్చేశారు, అన్నీ దీంట్లోనే దూర్చేశారు. అసలు లిటరల్లీ టూ కన్వీనియంట్ రైటింగ్ ఇది. అసలు
ఐ లిటరలీ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ హరీష్ శంకర్ గారు వింటేజ్ డైరెక్షన్ చూడాలని ఉంది. ఒక షాక్, ఒక మిరపకాయ, ఒక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఒక గబ్బర్ సింగ్, ఇంకా 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 ఏమన్నాయి, ఒక మిరపకాయ, అలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎందుకు మొన్న మిస్టర్ బచ్చన్ కానీ ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఎందుకు ఇలా తీసాడో నాకు లిటరల్లీ అర్థం కావట్లేదు.